23 అధ్యాయము 34 వాక్యము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మండు టెండలో సిలువలో ఆయనకి అప్పటికే చేతులకి మేకులు కొట్టేశారు, కాళ్ళకి మేకులు, పక్కల పల్లెపోటు. ఆయనకి దాహం అన్నప్పుడు చేదు చిరక, ఇవన్నీ అనుభవాలు కదండి. అక్కడ అదేం సుఖవంతమైనటువంటి ప్లేస్ కాదు కదా. అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా యేసయ్య ప్రార్థన ఏమని చేస్తున్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తాం, దేవుణ్ణి నమ్ముకుంటాం, బాప్తిసం తీసుకుంటాం, ఆయన మందిరానికి వెళతాం. కానీ మనలో ఏముండదో తెలుసా? క్షమాపణ ఉండదు. క్షమించే గుణం, క్షమించే మనస్సు మనలో కనపడదు. కానీ దేవుడు అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, పోన్లే ప్రభు క్షమించే, నాన్నగారు వారిని క్షమించేయండి అని ప్రజల విషయమై ప్రాధేయపడుతూ దేవునికి విన్నపాన్ని తెలియజేస్తున్నారు. ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ చాలా గొప్పది. మన జీవితాల్లో మనం చూసుకుంటే ఎవరైనా సరే కఠోరంగా ఒక మాట గనక మాట్లాడితే మనం క్షమించలేం. కఠినంగా ఒక మాట అంటే క్షమించలేం. అంతెందుకండి, చిన్నప్పటి నుండి కని పెంచి పెద్ద చేసి పోషించి వాళ్ళు ఒక స్థాయిలో ఉన్న తర్వాత ఉద్యోగాలు చేస్తూ లేదా వివాహాలు చేసుకున్న తర్వాత అంతలా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో తండ్రి కానీ తల్లి కానీ కొంచెం కోపంగా మాట్లాడతారు, కొంచెం చిరాగ్గా మాట్లాడతారు. వారు కొంచెం గసిరినట్లుగా మాట్లాడతారు. తీసుకుంటామా? ఎంత పొగరో మనకి, ఒప్పుకోవాలా లేదా? మందిరంలో ఉన్నాం, ఒప్పుకుందామండి. ఎంత పొగరో. ఇంకా ఒక మాట చెప్పనా, ఎంత గేరో. నువ్వు అనడమేంటి, నేను పడ్డమేంటి? పోనీ అక్కడి వరకు ఉండి తర్వాత వాళ్ళు పిలిస్తే ఏమైనా పలుకుతామా? అలక, నిరసన. క్షమించే మనసు మనలో చాలామందికి ఉండదు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ 7 మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ఒక్కొక్క మాట మనలో క్రియారూపం దాల్చాలి. ఈ ఒక్కొక్క మాట మనలో బాగా పనిచేయాలి. నీకు హాని చేసిన వారిని క్షమించావా? నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించావా? నీ గురించి అవకచవకాలు పేలిన వారిని క్షమించావా? నీ గురించి అబద్ధం మాటలు పలికిన వాళ్ళందరినీ నువ్వు క్షమించగలిగేవా? క్షమించకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇప్పుడు క్షమించాలి. కొంతమంది భలే తెలివైన వాళ్ళండోయ్, ఎలాగుంటారు తెలుసా? అక్క సారీ అక్క, నేను కూడా సారీ చెప్తున్నా, నువ్వు కూడా సారీ చెప్పావుగా, ఈరోజు నుంచి నువ్వు నేను దోస్తి అంటారు. ఎప్పుడు? పైకి మాత్రమే, పెదవుల్లో. హృదయంలో ఏదైనా సందర్భం వచ్చినా, సందర్భమే కాదు అసలు మామూలుగా అయినా ఇంకో దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారో తెలుసా? నీకు తెలుసా ఆ సిస్టర్ ఉందే, ఆ శ్రావణి ఉంది చూడు, ఎలాంటిది అనుకున్నావు? అదేంటక్క నువ్వు ఫ్రెండ్ అయిపోయావు కదా, మీ ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా అంటే ఏదోలే, ఏదో అలా. ఎందుకు ఫ్రెండ్ అవుతాను?
ఆ అమ్మాయి చేసింది నేను మర్చిపోయాను అనుకున్నారా? అమ్మాయి చేసింది నేను ఏమన్నా మర్చిపోయాను అనుకున్నారా? ఏదో మొహం మీదకి వచ్చింది కాబట్టి పలకరించాలి కదా. అబ్బా ఎంత భక్తో! అదే అక్క మందిరంలోకి వచ్చేసి పాటలు పాడేసి చప్పిట్లు కొట్టేసి అవసరమైతే భాషలు మాట్లాడేసి ఆవిడ తిరిగేసి అందరిని పడగొట్టేసి బీభత్సం సృష్టించేస్తుంది. అక్కలో ఏమి లేదు, క్షమాపణ లేదు, క్షమాగుణం లేదు. ఎవరికి కావాలి? నువ్వు గెంతడం ఎవరికి కావాలి? నువ్వు అరవడం ఎవరికి కావాలి? నీ సప్పెట్లు ఎవరికి కావాలి? నీ పాటలు ఎవరికి కావాలయ్యా? ఎవరికి కావాలమ్మా? అసలు నీలో క్షమాపణే లేదు. క్షమించగలిగేవా నువ్వు? యేసయ్య తాను కొట్టిన వారిని క్షమించాడు. ఇంకో విషయం చెప్పనా? ఇస్కరేతు యూదా దేవుణ్ణి అప్పగిస్తాడని తెలిసి కూడా ఇస్కరేతు యూదాని ఏ రోజు యేసయ్య గసిరినట్టు కానీ తిట్టినట్టు కానీ పక్కకి పో అన్నట్టుగా కానీ పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో ఎక్కడా లేదు. పక్కనే ఉండి నా వెన్నుపోటు పొడుస్తాడు, నాకు ద్రోహం చేస్తాడు, నన్ను సిలువకు అప్పగించడానికి ఇతడే కారణమవుతాడని తెలిసి కూడా పక్కనే పెట్టుకొని తిరిగాడు. కానీ ఏ రోజు రేయ్ నీ వల్ల నేను భయంకరమైన పరిస్థితి అనుభవిస్తాను, పోరా నువ్వు నా పరిచర్లో అవసరం లేదు పా అని ఏ రోజు తొయ్యలేదు ఆయన్ని. పేతురు యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకుతాడని దేవుడికి ముందే తెలుసు. అయినా కూడా పేతురుని అన్నాడు, నానా నువ్వు నా విషయమై బొంకుతావు, అయినా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత క్షమాపణ అండి! యేసయ్యని కొట్టినోల్ని ఆయన క్షమించాడు, యేసయ్యని తిట్టినోల్ని క్షమించాడు, కాండ్రించి యాక్టూ అని ముఖం మీద ఉమ్మూసినోల్ని క్షమించాడు. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని క్షమించాడు. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని లాగేసుకొని 4 ముక్కలుగా చేసి చీట్లు వేసుకున్న వాళ్ళని క్షమించాడు. దాహం దాహం అంటుంటే చేదు చిరకనిచ్చినోడిని క్షమించాడు. ఆయన్ని అర్థం చేసుకోకపోయినా ఆయన క్షమిస్తూనే వచ్చాడు. హల్లెలూయా! ఈ రోజుకి నిన్ను నన్ను క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన్ని సేవిస్తున్న మనం, ఆయన్ని ఆరాధిస్తున్న మనం, ఆయన బాటలో నడుస్తున్న మనము ఎవరినైనా క్షమించగలిగామా? ఒకవేళ క్షమించినా మనస్ఫూర్తిగా క్షమించామా? బాహ్యంగా క్షమిస్తాం, కానీ అంతరంగంలో కోపాలు పెట్టుకుంటాం, అంతరంగంలో పగలు పెట్టుకుంటాం, అంతరంగంలో కక్షలు పెట్టుకుంటాం, అంతరంగంలో పడదు వాళ్ళంటే మనకి. బయటికి మాత్రమే షో ఆఫ్ చేస్తాం. హలో అక్క, హలో అన్న, బయటికి మాత్రమే షో ఆఫ్ చేస్తాం, కానీ హృదయంలో ద్వేషం. దేవుడు బాహ్యమును చూస్తాడు, అంతరంగాన్ని కూడా చూస్తాడు. నిజంగా నువ్వు అంతరంగంలో క్షమించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు అంతరంగంలో క్షమించలేకపోతే ఆ పాపము నిమిత్తమై నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, ఏ పాపం ఎరగని దేవుడే క్షమించగలిగితే అసలు పాపంలోనే పుట్టి పెరిగి పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే జీవిస్తూ మన సాటి మనిషి పాపం చేస్తే, మన ఎడల తప్పు చేస్తే మనము క్షమించలేమా? నా ద్రోహాన్ని, నా పాపాన్ని దేవుడు క్షమించినప్పుడు నేను ఇతరుల్ని క్షమించలేనా? అలా క్షమించకపోతే మనము క్రీస్తు బిడ్డలము అనిపించుకునే అర్హత మనకి లేదు, ఉండదు. క్షమించే మనసు మనకి కావాలి. నీవు ఇతరులు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. మనం ఇతరుల్ని క్షమించకుండా మనం మాత్రమే ప్రభువా నేను దోషిని, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని అంటే హోల్డ్ చేస్తాడు దేవుడు. వింటాడు, నీ ప్రార్థన వింటాడు, హోల్డ్లో పెడతాడు నిన్ను.
హోల్డ్ చేసి హోల్డ్ చేసి హోల్డ్ చేసి నువ్వు మార్చబడుతుంటే, మారు మనసు పొందుతుంటే, నువ్వు చెక్కబడుతుంటే అప్పుడు దేవుడు నేను చూస్తాడు. ఇప్పటికైనా సరే మనసు మార్చుకుంటుందా లేదా అని చూస్తాడు. ఇతరులని గనక నువ్వు క్షమించావు, ప్రభా ఫోన్లో ఏదో అడిగింది ఏదో అయిపోయింది ప్రభా, జరిగింది ఏదో జరిగిపోయిందిలే ప్రభా, నేను వాళ్ళని క్షమించేస్తున్నానులే ప్రభా, నన్ను కూడా క్షమించు ప్రభా, వాళ్ళని దీవించు ప్రభా, వాళ్ళని ఆశీర్వదించు ప్రభా, నాకేం వాళ్ళ మీద కోపం లేదులే ప్రభా అని గనక మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మురిసిపోయి అంటాడు, నా బిడ్డ కదా అందుకే నా మనసు వచ్చేసిందని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల పోలిక పిల్లలకు వస్తే ఎంత మురిసిపోతారో తల్లిదండ్రులు. మరి ఆ దేవుని పోలిక మనలో కనబడితే ఆ దేవుడు ఇంకెంత మురిసిపోతాడండి. క్షమించే గుణం మనకి చాలా అవసరం. ఎవరిని క్షమించలేకపోతున్నావు? ఎందు నిమిత్తం క్షమించలేకపోతున్నావు? నీ పట్ల అన్యాయం చేశారన్నా, నిజమే, నీ పట్ల అన్యాయమే చేశారు, నీ పట్ల ద్రోహమే చేశారు, నీకు నష్టమే చేశారు, వారి వల్ల నువ్వు సంతోషంగా లేవు, వారి వల్ల చాలా గొడవలు అయ్యాయి, వారి వల్ల నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, వారి వల్ల నీకు నెమ్మది లేదు, వారి వల్ల నీకు సమాధానం లేదు, వారి వల్ల నీకు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. నిజమే, 100కి 100% నీ బాధ న్యాయమైందే. కానీ నీ బాధ న్యాయమైందే అయితే నువ్వు కోపం పెట్టుకోవడానికి, కక్ష పెట్టుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా క్షమించి తీరాల్సిందే. నువ్వు ట్రాన్స్పరెంట్గా దేవుడి దగ్గర కనబడాల్సిందే. నువ్వు దేవుని బట్టి అయినా సరే ఇతరులని నువ్వు క్షమించాలి. నీ దేవుని నువ్వు మాదిరిగా తీసుకుంటే నీ దేవుణ్ణి బట్టి అయినా సరే నువ్వు ఇతరుల్ని ఖచ్చితంగా క్షమించి తీరాలి. అప్పుడే నీ భక్తి జీవితానికి ఒక అర్థం. దేవుని పోలికలోకి మనము చెక్కబడాలి, దేవుని పోలికలోనికి మనం రావాలి. మనలో దైవికమైనటువంటి గుణాలు కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. నేను ఒకళ్ళని గట్టి కొడితే నాకు తెలీదా నేను వాళ్ళని కొట్టానో లేదో తెలుసు. దేవుని ప్రేమ దోషాల్ని కప్పుతుంది. దేవుని ప్రేమ వారి పాపములను దోషములను లెక్క చేయదు. మనము మనుషుల్ని దోషాలని ఎంచుకుంటూ పోతే ఈ భూ ప్రపంచంలో నీతిగా న్యాయంగా బ్రతికినోడు ఒక్కడిని కూడా మనం చూడలేం. అలా అయితే అందరితో కోపాలు పెట్టుకుందామా? అందరినీ పగబెట్టుకుందామా? అందరి మీద ద్వేషం పెట్టుకుందామా? అలా చేయలేం. పాపం లేని మనిషి ఎవరు లేరు, దోషం లేని మనిషి ఎవరు లేరు. కాబట్టి మన దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మనము ఆయన నీతిలో పెరగడానికి మనము ప్రయాసపడుతున్నాం కనుక, మనము ఆయన వలె మారడానికి ప్రయాసపడుతున్నాం కనుక, ఆయన ఎలాగైతే ఇతరులను క్షమించారో మనము కూడా మనకన్నా చిన్నవారినేంటి, మనకన్నా పెద్దవారినేంటి, మన వయసులో ఉన్నవారేంటి, అందరినీ మనము క్షమించాలి. కాబట్టి ఈ మొదటి మాటలో మనము క్షమాపణను నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో అందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేయండి అందరూ.